हाई फ्रेंड्स वेलकम बैक टू दी माय चैनल सत्तूर मैच गौड गुड ఈవినింగ్ ఫ్రమ్ పాన్గల్ ఈ రోజు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు జాతర దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈ రోజు ఇంటి దగ్గర నుంచి ఇంట్రో ఇస్తున్నాం అన్నమాట సో ప్రెజెంట్ అయితే వీళ్ళ ఇంట్లో ఉన్నాం వీళ్ళిద్దరు రారంట ఇప్పటికే జాతరలకు టైం కూడా ఆల్మోస్ట్ 5 అయితే అవుతుంది సో ఇప్పుడైతే ఏంటిది మోసం చేస్తాడు ఈయన ఎవరు మోసం చేస్తారు నీ అంత చూస్తాను నేను నీ అంత చూస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు పక్క అయితే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇప్పుడైతే నేను డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్దాం ఫైనల్గా అయితే బండ్లు అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మనమే ఉన్నాం బ్యాండ్ అంతా మొత్తం ఫస్ట్ మనమే ఉన్నాం మొత్తం ట్రాక్టర్లో ఒక ఎడ్ల బండి వస్తుంది ఈసారి చాలా తక్కువ ఉన్నాయి బండ్లు మాత్రం ఓన్లీ 2 ఎడ్ల బండి మాత్రమే ఉన్నాయి ట్రాక్టర్ మాత్రం 10 దాకా ఉన్నాయి ఎక్కడ ముందులో మనం అయితే ఎద్దుల బండి మీద అయితే పోతున్నాం ముందర ఇంకా జేసీబీ ట్రాక్టర్లు అన్నీ చాలా ఉన్నాయి ఎడ్ల బండ్ల కంటే ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి వెనకాల ఒకసారి బండ్లు చూపిస్తా చూడండి ఎన్ని ఉన్నాయో వెనకాల కనిపిస్తుంది కదా జాతర జాతరలో అయితే వచ్చేసాం ఈ బండి చక్కగా వస్తలేదు అటు ఇటు ఆట అయితే దిగా ఈయననే హ్యాండిల్ చేస్తున్నాడు ఈడ ఇంకా మొత్తం ట్రాక్టర్లు జేసీబీలు అవన్నీ ఉన్నాయి ఒక్కసారి అక్కడ ఆపిరాక చూపిస్తాయి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఎన్ని జేసీబీలు ఉన్నాయి ఏంటి అనేది చూడండి జర్నీ ఈదమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఎద్దుల బండ్లు ఇందాక 2 అని చెప్పినా కదా ఇంకొకటి యాడ్ అయ్యింది మొత్తం 3 ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు ఒక 10-12 దాకా ఉన్నాయి మధ్యలో ఒక జేసీబీ అయితే ఉంది సో ఎద్దుల బండ్లు చాలా తక్కువ అయిపోయినాయి చాలామంది అయితే అమ్మేసుకున్నారనమాట లాస్ట్ ఇయర్ కాక ఒక 2 ఇయర్స్ బ్యాక్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎన్ని బండ్లు అంటే ఎద్దుల బండ్ల దగ్గర ఒక 10-12 దాకా ఎద్దుల బండ్లు ఉండే 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే ఎద్దుల బండ్లు అయితే అందరు అమ్మేసిండ్రు కానీ ఇంకా ట్రాక్టర్లకు చూడండి మంచిగా డెకరేషన్ అవంతా పూజ గీజ చేసుకొని వచ్చిండ్రు ఇంకా తిరగడం కూడా స్టార్ట్ అయిందనమాట ఆల్మోస్ట్ ఒక 5 రౌండ్స్ అయితే తిప్పుతారు గుడి చుట్టుముట్టు నేనైతే ఇంకా సెల్ఫ్ స్టిక్కి గోప్రో అయితే స్టిక్ చేసేసి పెట్టేసిన ఎందుకంటే ఫోన్ మౌంట్ చేసినాం అనుకో సెల్ఫీ స్టిక్కి ఏమవుతుందంటే కింద పడ్డదనుకో అంతే సంగతులు అదే గోప్రో అయితే స్టెబిలిటీ ఉంటే చిన్నగా ఉంటుంది కాబట్టి మంచిగా ఇంకోటి గోప్రో యాక్షన్ కెమెరా కాబట్టి స్పెషల్గా యాక్షన్ కెమెరా కాబట్టి మనకు స్టెబిలేషన్ కూడా చాలా మంచిగా వస్తాయి చూస్తున్నారు కదా ఎద్దుల బండి అంత షేక్ అయినా కానీ మనకు స్టెబిలేషన్ అదంతా కానీ చాలా క్లియర్గా క్లారిటీగా అయితే ఉంది సో అందుకని గోప్రో తోటి అయితే పెట్టుకున్నా ఇంకా చూస్తున్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనదే ఉంది ఎద్దుల బండి దాని తర్వాత ఇంకా 2 ఎద్దుల బండి దాని తర్వాత బండ్లు ట్రాక్టర్లు జేసీబీలు అవన్నీ తిరుగుతున్నాయి అనమాట వెనకాల చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట నాకు ఎద్దుల బండి మీద తిరగడము అండ్ ఇంకా జాతర రోజు చిన్నప్పటి నుంచి చూస్తుంటే అనమాట ఎప్పుడన్నా ఒకసారి
ఎద్దుల బండి మీద ఎక్కి తిరగాలి గుడి చుట్టుముట్ట అని ఆశ ఉండే అనమాట, నాకు ఒక డ్రీమ్ ఉండే అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూస్తామో లేదో తెలియదు, అసలు ఎద్దుల బండ్లు ఉంటాయో లేవో కూడా తెలియదు. అప్పటికి కూడా ఈ 3 ఎద్దుల బండ్లు అమ్మేస్తే ఇంకా మనం ట్రాక్టర్ల మీదనే తిరగాలి, ట్రాక్టర్లే చూస్తాము. ట్రైప్యాడ్ పెట్టించు ఆయన, ట్రైప్యాడ్ పెట్టిండు. తిప్పడానికి ప్రదక్షిణాలు అంటారు. అదే మామా ఎత్తులు ఉరికొస్తున్నాయి మామా. బైక్ ఎదురా పిల్లలు ఇంతసేపు ఎద్దుల బండి మీద తిరిగినాం కదా, సో కొంచెం చేంజ్ ఉండాలని ట్రాక్టర్ పైన అయితే ఎక్కినా అనమాట. ఎందుకంటే పీకలు అంటే జాతర, జాతర అంటే పీకలు, జాతరలో పీకలు లేకపోతే ఆ జోష్ ఆ ఫన్ అనేది అస్సలు ఉండదు అనమాట, జాలి. సో అందుకనే ఇక ట్రాక్టర్ మీదకి అయితే ఎక్కినా అనమాట. చూస్తున్నారు కదా మనోళ్ళు ఏదో యుద్ధానికి వచ్చినట్టు పీకలు అయితే ఒకటి మించి ఒకడైతే ఊదుల మీద ఊదుతున్నాడు. ఆడ చూడండి ఆ పిల్లలు, చిన్న పిల్లలు అక్కడ నాయలు ఒక్కటే ఊతనే ఉన్నారు. అసలు ఒక్కసారి సౌండ్ ఆన్ చేస్తా చూడండి ఎట్లా అడుస్తున్నారు, ఏదో పంద్యాలు పెట్టుకున్నాను లాగా ఒకటి అడుస్తున్నారు. నా చెవులు అయితే పగిలిపోతున్నాయి. కాకపోతే కొంచెం ట్రాక్టర్లో వ్యూ కొంచెం డిఫరెంట్ ఉంటుందని ట్రాక్టర్లోకి ఎక్కినా అనమాట. నా చెవులు అయితే పగిలిపోతున్నాయి, అంత గట్టిగా అడుస్తున్నారు. ఇడికి రారా
బ్రేక్ డ్యాన్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఊర్లో నుంచి బోనాలు కూడా వచ్చేస్తున్నాయి అమ్మవారి గుడి దగ్గరికి. ఇప్పుడైతే నైవేద్యం తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తాం.
ఇంకా ఆ రోజు బ్రేక్ డ్యాన్స్ ఒకటే ఎక్కినాం. నెక్స్ట్ ఇంకా మళ్ళీ థర్డ్ డే వచ్చినాం అనమాట. నేను సురేష్ వచ్చినాం. సురేష్ నేను వచ్చి మళ్ళీ ఇదైతే ఎక్కినాం అనమాట. ఫ్లైట్ టైప్ అయితే ఉంది ఇది. చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే మాత్రం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలుకి. ఇది డే 2లో మిస్ అయిపోయినాం. ఇది డే 3లో ఇది ఎక్కేసినాం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది మాత్రం ఎక్స్పీరియన్స్. ఎందుకు అట్లా ఊపుతున్నావు రే?